ప్రార్థన చేసుకుందామండి. ప్రారంభించుకునే ముందు అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే, ప్రేమగల మా కన్న తండ్రి, దయగల దేవా నాయన తండ్రి, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు తండ్రి. తండ్రి ఇదిగో నాయన తండ్రి, నాయన ఈరోజు నాయన నీ పిల్లలకి నాయన వాక్యం చెప్పే భాగ్యాన్ని, సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు తండ్రి. తండ్రి ఇదిగో నాయన మీ మాటలు చెప్తుండగా తండ్రి, నాయన నీ బిడ్డలైన వారికి నాయన అర్థమయ్యేటట్టు సహాయం దయచేయండి తండ్రి. తండ్రి ఇదిగో నాయన తండ్రి, మాకింత వాక్యాన్ని నేర్పించిన మా ఆత్మీయ తండ్రి గారిని జ్ఞాపకం చేసుకోండి. ఆయనకు ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని, ధైర్యాన్ని ఇవ్వండి తండ్రి. అలాగే నాకు ఈరోజు పాఠం చెప్పమని నాయన మా షేపక్క గారు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చారు తండ్రి. మరి అక్కగారికి కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అక్కగారు నాయన తండ్రి మొన్నే విదేశాలు వెళ్ళి నాయన తండ్రి నీ మాటలు ప్రకటించి వచ్చారు తండ్రి. నాకు ఈ అవకాశం ఇచ్చారు తండ్రి. తండ్రి ఇదిగో నాయన నాయన నీ అవకాశాన్ని నాయన నీ పిల్లలైన వారికి నాయన నీ మాటలు చెప్పగలిగే భాగ్యాన్ని, జ్ఞానాన్ని, ఆలోచనని దయచేయండి తండ్రి. నాయన ఇదిగో నాయన తండ్రి, తండ్రి ఈ సంవత్సరం అంతా నాయన తండ్రి, తండ్రి నీ పనిలోను, నీ వాక్యంలోను తండ్రి నిర్లక్ష్యంగా ఉంటే మమ్మల్ని క్షమించండి తండ్రి. ఇక మీదట అలా ఉండకుండా తండ్రి నీ పనిలోనే నాయన తండ్రి, నాయన వివేకం కలిగి, జ్ఞానం కలిగి నాయన తండ్రి ఈ యొక్క పనిలో నాయన నడుచుకునే గొప్ప భాగ్యాన్ని, సమయాన్ని మాకు అనుగ్రహిస్తారని నమ్ముచు తండ్రి మేము చేసిన తప్పులను క్షమిస్తారని నమ్ముచు ఈ ప్రార్థన నాయన మీ కుమారుడైన మా యేసుక్రీస్తు అనే పుణ్యపాదాలు పట్టుకుని ఈ యొక్క ప్రార్థనని సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ఈరోజు పాఠం ఏంటంటే వివాహం ఎందుకు ఘనమైంది. ఈ పాఠం చాలా ప్రాముఖ్యమైన పాఠం అండి. మరి మనిషి జీవితంలో 3 దినాలు ప్రత్యేకమైనదిగా మనిషి పరిగణిస్తున్నాడు. అందులో ఏంటంటే 1 మనిషి పుట్టిన దినము, 2 వివాహ దినము, 3 మరణ దినము. మరి పుట్టిన దినము మీరు భూమి మీద అంటే మనము భూమి మీద అడుగు పెట్టినప్పుడు మరి ఆ దినం ఎలా ఉంది చెప్పండి అని అడిగితే అప్పుడు ఏం చెప్తాము? ఏం చెప్తాము అంటే అలా జరిగిపోయింది అని చెప్తాం. అలాగే మరణ దినము, మరణ దినము చనిపోయిన రోజు ఎలా ఉంది చెప్పండి అని అడిగితే మనము చెప్పాలని అనుకుంటాం. కానీ చెప్పడానికి మనం ఉండం కదా! ఆ దినం ఎలా జరిగిందా అనేది మనము చెప్పలేము. అలాగే వివాహ దినము అనేది అన్ని విషయాలు గుర్తుకొచ్చేస్తాయి. అన్నీ తెలిసిపోతాయి మనకి. అంటే ఈరోజు మన దేశంలో గాని, మన ప్రాంతంలో గాని ఒక్కొక్క రకంగానే జరుగుతుంది. దాన్నే వివాహం అంటారు. అలాగే కన్యాదానం అంటారు. కళ్యాణము అంటారు. మనువాడటం అంటారు. పెళ్లి చేసుకోవడం అంటారు. జతపరచడం అంటారు. ఇలా రకరకాల పేర్లతోనే పిలుస్తూ ఉంటారు. కానీ పెళ్లి అనగానే మనకి గుర్తుకు వచ్చేది ఏమిటంటే పందిరులు, మేళ వాయిద్యాలు, ఊరేగింపులు, తాళి, ఉంగరాలు, మట్లు, అలాగే అక్షింతాలు, పూలదండలు, ఆశీర్వాదాలు, ఆ తర్వాత శోభనం. ఇలాగా ఎన్నో గుర్తుకు వచ్చేస్తూ ఉంటాయండి. ఇంకా ఏం గుర్తుకు వస్తాయి పెళ్లి అనగానే పూజారి గుర్తుకొస్తాడు. అలాగే ఫాస్టర్ గారు గుర్తుకొస్తారు. లేదా మ్యారేజ్ రిజిస్టర్స్ వీళ్ళు కూడా మనకి కనిపిస్తూ ఉంటారు. ఇలా అయితేనే పెళ్లి, లేకుంటే కాదు అని ఇలాగా వాదించేవారు చాలా మంది ఉన్నారండి. మరి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అయితే పెళ్లి అయిందంటేనే చాలు. ఏం కావాలంటారు? చట్టాలు కావాలంటారు, సాక్ష్యాలు కావాలంటారు. పోనీ ఫోటోస్ అయినా ఉన్నాయా మీకు పెళ్ళైనట్టు? ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ప్రూఫ్స్ చూపించండి అని ఇలాగా ఈ ఈనాడున్న ప్రభుత్వం చట్టాలు గాని, సాక్ష్యాలు గాని అడుగుతూ ఉన్నారండి. అయితే అభ్యర్థవాదులు గాని, విప్లవవాదులు గాని మాత్రం వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ ఇద్దరు మనుషులు కలిస్తేనే చాలు. కానీ ఎంత హంగామా ఎందుకు? ఖర్చులు ఎందుకు? అని అవసరమా అని ప్రశ్నించేవారు లేకపోలేదండి. కానీ ఇలా ఎవ్వరికి వారు సమాధానాలు చెప్పుకుంటూ మరి ప్రశ్నలకు దొరక్కముందే ఈరోజు ఎన్నో పెళ్ళిళ్ళు గొప్ప గొప్పగా జరుగుతున్నాయండి. కానీ ఈరోజు పెళ్లి మీ పిల్లలకు పెళ్ళిళ్ళు ఎందుకు చేస్తున్నారు అని అడిగితే రో ఎందుకు చేస్తున్నారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని వెల్లబుచ్చుతున్నారండి. ఏమంటున్నారు అంటే
వయసు వచ్చిందని, అలాగే కట్నాల కోసమని, అలాగే ప్రేమించాడని, లేదా వయస్సు వయసు ఇదేటి వంశ గౌరవం నిలబెట్టాలని, లేదా కోరికలు తీర్చాలని, లేదా పిల్లలు కనాలని, ఇలా రకరకాల కారణాలు చెప్తున్నారండి. అదే అమ్మాయి తండ్రిని అడిగామనుకోండి, అమ్మాయి తండ్రి ఏం చెప్తున్నాడో తెలుసండి? అమ్మాయి తండ్రి ఏం చెప్తున్నాడంటే, గుండెల మీద కుంపటి లాంటిది. ఆమెకు పెళ్లి చేసేస్తే భారం తీరిపోతుంది. ఇలా రకరకాల కారణాలు చెప్తున్నారండి. కానీ ఆ వివాహం ఆ వివాహం చేస్తున్న వారికి గాని, చేసుకుంటున్న వారికి గాని, అసలు వివాహం ఎందుకు చేసుకుంటున్నారా అనేది మాత్రం తెలియలేదండి. పోనీ అన్యులకి తెలియలేదంటే ఒక అర్థం ఉంది. క్రైస్తవులైన వారికి వివాహం ఎందుకు చేసుకోవాలో కూడా అర్థం కాలేదండి. అసలు వివాహంకు కర్త, కర్మ, క్రియ ఎవరండి? దేవుడేనండి. మరి మొదటి తొలి మానవులైన ఆదామవ్వలకి వివాహం చేసింది ఎవరండి? దేవుడండి. మరి భూమి మీద ప్రతి వివాహం వెనుక ఉన్నది ఎవరు అంటే దేవుడేనండి. అందుకే ఒకనాడు ఒకనాడు చూస్తే ఇసాకు, రెబెకాలు వాళ్ళ వివాహమును సందర్భంలో అక్కడ ఒక పెద్దలు కొన్ని మాటలు ఆడుకోవడం జరుగుతుందండి. మరి ఏర్పరిచాడు. దేవుడు ఏర్పరిచాడు. దేవుడు ఏర్పాటు చేయబడినది. అందుకనే నేను ఏ పాటి వాడిని మాటలాడుటకు. అందుకనే దేవుడు ఏర్పరిచాడు కాబట్టి ఆ వివాహం రెబెకా, ఇస్సాకు వివాహము జరిగిందండి. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు భూమి మీద బ్రతుకున్న దినాల్లోనే వివాహ విషయంలో ఒక అద్భుతమైన మాటను పలికారండి. ఏంటి ఆ మాట అంటే మత్తయి సువార్త 19వ అధ్యాయము 6వ వచనము. మత్తయి సువార్త 19వ అధ్యాయము 6వ వచనము. దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదు. ఏంటండి? దేవుడు జతపరిచిన వాటిని మనుషులు వేరుపరచకూడదు. అంటే ఈరోజు పెళ్లి కూతుర్ని గాని, పెళ్లి కొడుకుని గాని జతపరిచింది ఒక తల్లిదండ్రులమైన మనం అనుకుంటాము. మనం ఏమనుకుంటామంటే, మనమే తల్లిదండ్రులుగా మన పిల్లలకి సంబంధాలు కుదిర్చాము. లేదా పెద్దవాళ్ళు కుదిర్చారు, లేదా బంధువులు కుదిర్చారు, లేదా హ్మ్, పెళ్లి పెళ్లి పేరయ్య కుదిర్చారు. ఇలాగా అనుకుంటాము. కానీ పెళ్లి జతపరచడానికి కారణం ఎవరంటే దేవుడేనండి. మరి మనమందరము ఎవరము అంటే ఆత్మీయులము, పాలిభాగస్థులము. ఈ పెళ్లిలో పాలిభాగస్థులం మనం. ఎందుకంటే ఈ బంధువులు గాని, ఫ్రెండ్స్ గాని, తల్లిదండ్రులు గాని వీళ్ళు అనుకుంటారు. మనము హమ్మయ్య! ఒక జంటని పెళ్లి చేశాము అని అనుకుంటాం. కానీ జతపరిచింది ఎవరట? దేవుడు. వారిద్దరిని జతపరిచింది దేవుడు. అలాగే ఈ జతపరిచిన మాత్రాన దేవుడే కనుక విడిపోవాలనే ఆలోచన ఎవ్వరికీ రాకూడదండి. ఎందుకంటే ఇది దేవుడు ఏర్పరిచిన బంధం. దీని వెనుక దేవుడు ఉన్నారని ఆలోచిస్తే అప్పుడు విడిపోవాలనే ఆలోచన కూడా ఉండదు. మరి మొట్టమొదటిగానే ఆలోచించి ఇది దేవుడే ఏర్పాటు చేశాడు. మా వెనుక దేవుడే ఉన్నాడు అని అనుకుంటే ఆ యొక్క జీవితం, ఆ యొక్క బంధం అలాగే ఉంటుందండి. అలాగే వివాహం అనేసరికి పెళ్లి కార్డుల మీద ఒక రిఫరెన్స్ వేస్తూ ఉంటారండి. ఆ రిఫరెన్స్ ఏమిటంటే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 4వ వచనము. వివాహము అన్ని విషయములలో ఘనమైనది. వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ఈ మాట అందరికీ తెలిసిన మాటేనండి. అంటే వివాహం ఎంత ఘనమైంది? అన్ని విషయముల్లో కల్లా ఘనమైందా? చూడండి. ఒక పరీక్ష పాస్ అవ్వటంలో కంటే ఘనమైందా? లేదా ఒక ఉద్యోగం రావటం కంటే ఘనమైందా? లేదా ఒక ప్రమోషన్ రావటంలో కన్నా ఘనమైందా? లేదా అంతరిక్షంలో నౌకను విడిచిపెట్టడం అంతకన్నా ఘనమైందా? లేదా సముద్ర గర్భంలో వెళ్ళడం కంటే ఘనమైందా? లేదా హిమాలయాల్లో
చూడాలనుకుంటే అంత ఘనమైందా? ఇలా మనిషి జీవితంలో ఎన్నో గొప్ప గొప్ప సంఘటనలు ఉన్నాయండి. వాటన్నిటికంటే ఏది గొప్పది అట? వివాహం వివాహము గొప్పది. ఎంతో ఘనమైనది అనే మాట మనమును తెలుసుకున్నాం. అంటే వీటన్నిటికంటే వివాహం అంత ఘనమైందా? అంత ఘనమైందటండి. ఏటండి అంతరిక్షంలో నౌకను విడిచిపెట్టడం కంటేనే వివాహం ఘనమైందట చూడండి. అలాగే సముద్ర గర్భంలో వెళ్ళడం కంటే వివాహం ఘనమైందే అట. అంటే వీటన్నిటికంటే వివాహం చాలా ఘనమైనది. అన్ని విషయముల కంటే వివాహం చాలా ఘనమైనది అని అంటున్నారు. మరి వివాహం ఎప్పుడు ఘనమైందిగా అవుతుంది? వివాహం ఎప్పుడు ఘనమైందిగా అవుతుంది? ఎలా ఘనమైందిగా అవుతుంది? ఎప్పుడు ఘనమైందిగా అవుతుంది? ఎలా ఘనమైందిగా అవుతుంది? అంటే ఎలా ఘనమైందిగా అవుతుందంటే, పెద్ద పందిరి వేస్తే ఘనంగా అవుతుందా? లేదా మంచి లైట్ సెట్టింగ్ పెడితే మరి ఆ యొక్క వివాహం ఘనంగా ఉంటుందా? మంచి సౌండ్ సిస్టమ్ పెడితే అది వివాహం ఘనంగా అవుతుందా? మరి ఎవరు పెట్టలేని అన్ని రకాలతో వంటలు వండించి, భోజనాలు పెడితే అది వివాహం ఘనంగా అవుతుందా? చాలా మంది అతిథులు వచ్చి వెళ్ళిపోతూ ఉంటారండి. ఆ వివాహమునకు ఘనమైంది అవుతుందా? ఎంతోమంది ఈరోజు పెళ్ళిళ్ళయినప్పుడు అమ్మా! ఎవ్వరికి రాలేనంత జనాభా వచ్చార్రా బాబు మా పెళ్ళికి. ఎవ్వరు పెట్టలేనన్ని రకాలతో భోజనం పెట్టాము అని అలా పెడితేనే ఘనమైందిగా అవుతుందా? ఒకసారి ఆలోచించండి. మనము వివాహం ఘనమైంది అనుకుంటే, ఇలాగ చేస్తేనే వివాహం ఘనమైంది అని అనుకుంటే, భూమి మీద మొట్టమొదట వివాహం ఒకటి జరిగింది. అది ఆదామవ్వలది. అయితే మరి దేవుడేమే పెద్ద పందిరేమైనా వేశారా? అలాగే మరి అది ఘనం ఘనం ఘనంగా కాలేదా వివాహం? ఘనమైందిగా కాలేదా? అలాగే పెద్ద సౌండ్ సిస్టమ్ ఏమైనా దేవుడు పెట్టారా? లేదా మంచి లైట్ సెట్టింగ్ ఏమైనా పెట్టారా దేవుడు? లేదా అనేక మందికి భోజనం పెట్టారా? లేపోతే అనేక మంది వచ్చి వెళ్ళిపోయారా? అక్కడ ఆదాం, అవ్వలు తప్ప ఇంకెవ్వరూ లేరు భూమి మీద. ఏవండీ? అక్కడ వచ్చింది కూడా జీవరాశులే వస్తారు. అయితే ఎవరైనా వచ్చారా? ఎవ్వరూ రాలేదండి. తప్ప వీరిద్దరు తప్ప మనుషులు ఇంకెవ్వరు మనుషులు ఇంకెవ్వరు లేరు. మరి వారి మరి వారి వివాహం ఘనమైంది కాదా? అవన్నీ పెడితేనే వివాహం ఘనమైందా? ఇవన్నీ పెట్టకపోయినా వివాహం ఘనమైంది కాదా? ఎందుకంటే ఆ వివాహం ఎవరు చేశారు? దేవుడు చేశాడండి. ఇంతకీ ఈ ఇది వివాహం ఇవి అన్నీ ఉంటే ఇవన్నీ ఉంటే ఘనమైందని అనుకుంటే పొరపాటండి. ఎందుకంటే ఎవరి స్థాయిని బట్టి, ఎవరి హుందాను బట్టి ఆ యొక్క వివాహ కార్యక్రమం అనేది జరుగుతుంది. ఎవరి స్తోమత బట్టి, వారిని బట్టి ఒక రేంజ్‌లో వివాహం అనేది జరుగుతుంది. అలాగే జరిగితే ఘనమైంది అనుకుంటే పొరపాటు. కానీ ఈ వివాహం ఎప్పుడు ఘనమైందో అవ్వాలి? అంటే దానికి కొన్ని కారణాలున్నాయండి. అవి ఏటంటే భూమి మీద తొలి మానవుడైన ఆదాము, అవ్వలు ఏం చేశారు? దేవుడు చేసిన తరువాత వారినిద్దరిని ఏం చేశారట? ఆశీర్వదించారట. ఏమని ఆశీర్వదించారు? చూడండి. ఆదికాండం ఒకటో అధ్యాయము ఆదికాండం ఒకటో అధ్యాయము 28వ వచనం చూసినట్లయితే దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. చాలండి. అంటే ఇక్కడ దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా ఆశీర్వదించారట? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిందించి దాన్ని లోపరుచుకోండి. అంటే ఈ 4 పదాలకి ఒకటే మాట. ఏంటని? మీరు నా కొరకు పిల్లలను కనండి. ఏమన్నారిక్కడ? మీరు మీరు ఫలించి మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, భూమిని నిందించాలి.
దాన్ని లోపరుచుకొనుడి. అంటే ఈ 4 పదాలకి ఒకటే భావం అండి. ఏంటంటే, మీరు నా కొరకు పిల్లలను కనండి అని అంటున్నారండి. భూమిని నిందించమని చెప్తున్నారు. అంటే నిందించమని చెప్తున్నారు. పెళ్ళికి వచ్చిన వారందరూను రకరకాలుగానే మరి వారందరికీ గిఫ్ట్‌లు ఇస్తూ ఉంటారండి. బహుమతులు ఇస్తూ ఉంటారు. కానీ దేవుడు మాత్రం మరి వీళ్ళు గిఫ్ట్‌లు ఇచ్చి వెళ్ళిపోతారు. కానీ దేవుడు మాత్రం ఆ జంటతోనే ఉంటాడండి. ఎంత వరకు ఉంటాడో తెలుసా? పానుపు నిష్కళంకమైనది అక్కడ వరకు ఉంటారండి దేవుడు. ఎందుకంటే ఆయన సంకల్పం నెరవేరబోతుంది కనుక. ఆయన సంకల్పం ఏంటండి? ఆయనకి అనేక మంది పిల్లలు కావాలి. అనేక మంది పిల్లలు కావాలి అంటే ఆయన ఎప్పుడు అనుకున్నాడు? అనేక మంది పిల్లలు కావాలని. ఇప్పటికి ప్రపంచ జనాభా చూసినట్లయితే 800,00,00,000 మంది పైగానే ఉన్నారండి ప్రపంచ జనాభా. కానీ దేవుని సంకల్పం నెరవేరాలి కదండీ! అందుకే ఆయన పానుపు నిష్కళంకమైనది అక్కడ వరకు దేవుడు వెళ్ళిపోతారండి. వెళ్ళిపోయి అక్కడ వరకు ఉంటారండి. ఎందుకంటే ఆయన సంకల్పంలో ఆయన కోరుకున్నట్లు మరి తనకు అనేక మంది పిల్లలు కావాలి కాబట్టి ఆయన అక్కడ వరకు ఉంటారండి. అలాగాను. అయితే వివాహం జరిగిన ప్రతి ఒక్కరు పిల్లలను కనాలనే అనుకుంటారండి. కానీ ఈ మాట చాలా మంది వివాహాలు చేసుకుంటారు. కానీ ఈరోజు వివాహాలు చేసుకున్న వారందరూ పిల్లల్ని కంటున్నారా అండి? కనట్లేదండి. ఎందుకంటే మేము పెళ్లి చేసుకుంటాం. కానీ పిల్లల్ని కనము అంటున్నారండి. ఎందుకంటే ఎందుకమ్మా కనరు? పిల్లల్ని కనరు ఎందుకు అని అడిగితే వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? వాళ్ళని వాళ్ళకి మంచి చెడలు చూడాలి. వాళ్ళ బరువులు మొయ్యాలి. వాళ్ళ బాధ్యతలను పెరుగుతుంటాయి. అలాగే వాళ్ళకి బోలెడంత ఖర్చు పెట్టాలి. ఇలాగ కారణాలు చెప్తున్నారండి. ఇలా కారణాలు చెప్తున్నారండి. కానీ పిల్లలను కనమని దేవుడు చెప్తున్నారండి. కానీ వీరేమో చాలా మంది పిల్లల్ని కనటం లేదండి. ఎందుకంటే ఈరోజు మరి శాస్త్రం చాలా అభివృద్ధిలోకి వచ్చిందండి. ఈరోజు పిల్లల్ని కనాలి అనే ఆలోచనే లేదు. ఎందుకంటే ఎవరు ఎప్పుడు పోతామో తెలీదు. ఈ యొక్క బ్రతుకున్న దినాల్లో చాలా సంతోషంగాను, ఆనందంగాను గడుపుదాము అని ఇద్దరు భార్యాభర్తలు ఇలా అనుకుంటున్నారండి. కానీ ఇలాగా తప్పు కదండీ! దేవుని సంకల్పం ఏంటి? దేవుడు అనుకున్నది ఏంటి? ఆలోచన ఏమిటి? అందుకే కదండీ! ఈ యొక్క విశ్వ దినాన్ని కలిగించారు ఆయన. ఆయన పిల్లలు ఉండడానికే. కానీ ఇలాగా మనుషులైన వాళ్ళు ఈ రకంగా మారిపోతున్నారండి. కానీ ఇర్మియా గ్రంథంలో ఏం చెప్తున్నారు ఇర్మియా గారు అంటే ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 6వ వచనము. పెండ్లిండు చేసుకొని కుమారులను కుమార్తెలను కనుడి. అక్కడ ఆ! ఏమియు ఆ! మీకు చాలండి. ఇక్కడ ఇర్మియా గ్రంథంలో దేవుడు ఏం చెప్తున్నారంటే, పెళ్లి మీరు చేసుకొనుట మీరు కుమారులను, కుమార్తెలను కనుడి అంటున్నారండి. అంటే ఈరోజు ఆయన ఏం చెప్తున్నారు దేవుడు? మీరు కుమారులను, కుమార్తెలను కనండి అని ఖచ్చితంగా చెప్తున్నారు. అలాగే కీర్తన గ్రంథం 127వ అధ్యాయము 3, 4 వచనములు చూడండి. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. హ్మ్. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణమును వంటి వారు. కుమారులు యెహోవా అనుగ్రహించు సాక్ష్యము. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. అంటే గర్భఫలం ఇచ్చేది ఎవరండి? దేవుడండి. దేవుడు ఎలా ఇస్తున్నారండి గర్భఫలము? ఏండి ఒక ఇంటికి ఎవరైనా గిఫ్ట్‌లు పట్టుకొచ్చేటప్పుడు ప్యాక్ చేసి గిఫ్ట్‌లు ఇస్తారు. దానికంటూ ఒక రేట్ అంటూ ఉంటుంది. ఏవండీ? కాస్ట్‌లీ అయినా రేట్ ఉంటుంది. అది చీప్‌దైనా రేట్ ఉంటుంది. కానీ అంటే ఆ గిఫ్ట్‌ని బట్టి రేట్లనేవి ఉంటుంది. కానీ ఆ రేటుని చూసి ఎంతో మురిసిపోతూ ఉంటారు. ఆ గిఫ్ట్ తీసుకున్న వాళ్ళు. అబ్బా! ఎంత మంచి గిఫ్ట్ ఇచ్చారు అనేసి ఎంతో పొంగిపోతూ ఉంటారు. ఆ యొక్క గిఫ్ట్‌ని చూసి మరి షోకేస్‌లో పెట్టుకోవడమో, లేపోతే బీరువాలో భద్రం చేసుకోవడమో, లేకపోతే ఇంకా మరి అలమారలో పెట్టుకోవడమో ఏదో చేస్తారు ఆ గిఫ్ట్‌ని చూసి. కానీ దేవుడిచ్చే గర్భఫలం ఎలాంటిదో తెలుసండి? ఆ యొక్క బహుమానం ఎలాంటిదో తెలుసండి? దేవుడు ఒక అవయవాలు ప్రతి ఒక్క అవయవము ఎంత కాస్ట్‌లీయో తెలుసండి?
దేవుడిచ్చిన అవయవాలు ఈ యొక్క శరీరంలో ఒక్కొక్క అవయవం తయారు చేసి, ఒక శరీరంలో పెట్టి, ఒక మనిషిగా ఉంచారు చూసారా? ఒక పిల్లవాడు పుట్టిన పిల్లల్ని చూడగానే ఎంత అందంగా ఉంటారండి. వాళ్ళని చూస్తే అసలు విడిచిపెట్టబుద్ధేస్తదా? అలాగ వాళ్ళతోటే ఆడుకోవాలనిపిస్తూ ఉంటది. వాళ్ళనే ముద్దులెట్టుకోవాలనిపిస్తూ ఉంటది. అంటే ఆ యొక్క బహుమానం ఎంత అందంగా ఉంటదండి. పోనీ మనకి ఇచ్చే బహుమానాలు కదలవు, మెదలవు. అవి ఎక్కడ పెడితే అక్కడే ఉంటాయి. కానీ మనకు దేవుడిచ్చే గర్భఫలం, బహుమానము అది కదులుతుంది, మాట్లాడుతుంది, నడవగలుగుతుంది, పరిగెడుతుంది. అంటే ఎంత కాస్ట్‌లీ బహుమానాన్ని దేవుడిచ్చారో తెలుసా అండి? దేవుడు ఆ యొక్క బహుమానాన్ని ఇచ్చారండి. ఎంత గొప్ప బహుమానమో తెలుసా? ఆ యొక్క బహుమానాన్ని గుర్తెరగట్లేదు ఈరోజు. ఆ యొక్క బహుమానాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఈరోజు ఆ యొక్క బహుమానాల్ని కాలవల్లోనూ, చెత్త కుండీల్లోనూ ఆ యొక్క బహుమానాల్ని పడేస్తున్నారండి. శరీరం అవసరం, కోరికలు తీర్చుకున్న తర్వాత ఆ యొక్క బహుమానం విలువ తెలియక పడేస్తున్నారండి. పారేస్తున్నారండి. గొడ్డల్లో చుట్టేసి ఎక్కడెక్కడో విడిచిపెట్టేస్తున్నారండి. అంటే ఆ యొక్క బహుమానం విలువ తెలిసిందంటారా? మనుషులు ఇచ్చిన బహుమతులకే వెలకడుతున్నారు ఈ రోజుల్లో. మనుషులు ఇచ్చిన బహుమతులకి చాలా ఏంటది ఇవి చూపిస్తున్నారు. ఆసక్తిని చూపిస్తున్నారు. కానీ దేవుడిచ్చిన బహుమతిని ఆసక్తిని చూపించారా? ఆ యొక్క విలువను వెలకట్టారా? ఆ యొక్క ఆ యొక్క బహుమానాన్ని ఆలోచించారా? ఏటి ఇంత అందమైన ఒక స్త్రీ గర్భం నుండి ఒక బేబీ రావడం ఏంటి అని ఒక్కసారైనా ఆలోచించారా? అది ఎలా తయారైంది? ఆ యొక్క గొప్పతనం ఎవరు చేశారు? అని ఆలోచిస్తే దేవుడిచ్చు గర్భఫలాలు మనకి అర్థమవుతాయండి ఈరోజు. కానీ దేవుడిచ్చిన గర్భఫలాల్ని అర్థం చేసుకోవట్లేదు. ఎవరికి నచ్చిన సుఖాన్ని అనుభవిస్తూ ఆ యొక్క గర్భఫలాన్ని అడ్డుగా ఉందని తీసేస్తున్నారు, చంపేస్తున్నారు, పారేస్తున్నారండి. కానీ దేవుడిచ్చిన గర్భఫలం మామూలుదా అండి? కాదండి. 4 వచనం చూడండి. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. యవ్వన కాలమందు పుట్టినవారు. అంటే వివాహం చేసుకున్న తర్వాత పిల్లలు ఎలా ఉండాలటండి? యవ్వన కాలంలో ఉన్న పిల్లలు ఎలా ఉంటారో తెలుసా అండి? బలవంతుని చేతిలో బాణముల వంటి వారిగా ఉంటారండి. గుమ్మముల ముందు నిలబడి పోరాడుతారండి. అది కూడా మరి ఈరోజు మరి ఆయన పిల్లలు కావాలని అంటున్నారు. పిల్లలు మరి పొందుకోవాలి అనుకుంటే, దేవుడిచ్చిన బహుమతులు పొందుకోవాలంటే, మరి ఎందుకు దేవుడు అనేక మంది పిల్లలు కావాలని ఆయన ఆశపడుతున్నారు. కానీ ఈరోజు తల్లి గర్భంలో వచ్చిన బిడ్డలను, గర్భఫలాలను మరి ఎలాగా ఒలిపేస్తున్నారండి. చంపేస్తున్నారు, పారేస్తున్నారు. అంటే ఆ యొక్క విలువ తెలియలేదండి. తెలియలేక ఎంత హీనంగా ప్రవర్తిస్తున్నారండి మనుషులు. కానీ ఆ పిల్లలను ఎలా ఉంచాలి? దేవుని కొరకు పిల్లలను ఎలా పెంచాలి? ఎలాగ దేవుని భక్తిలో ఉంచాలి? అని మనం ఆలోచిస్తే అండి, దేవుడిచ్చిన గర్భఫలాల్ని దేవుని కొరకు ఎలా పెంచాలని మనం ఆలోచించగలిగినట్లయితే హన్నా గారండి. హన్నా గారు తన కుమారుడిని ఎలా పెంచారండి దేవునిలోని? దేవుని భక్తిలోని ఎలా పెంచారండి? దేవుని సన్నిధిలోనే విడిచిపెట్టేశారండి. అందుకే ఎంత గొప్పవాడిగా అయ్యాడో తెలుసా అండి సమూయేలు గారు? సమూయేలు గారు ఎంత గొప్పగా అయ్యారు తెలుసా? రాజుల్ని అభిషేకించే అంత గొప్పవాడిగా అయ్యారండి. మరి మొదటి రాజైన సౌలు రాజుకే అభిషేకించారు. రెండో రాజు దావీదు రాజుకి అభిషేకించి అంతలాగా అయ్యారండి. అంటే హన్నా గారు పాలు విడిచిన వెంటనే దేవుని సన్నిధిలో విడిచిపెట్టారండి. దేవుని సన్నిధిలో విడిచిపెట్టడం కదండీ ఆ యొక్క ప్రాంతం వల్ల ఆయన ఎంతో గొప్పవాడయ్యాడు. పిల్లల్ని దేవుడు గర్భఫలాలుగా ఇస్తున్నందుకు, దేవుడు మనకి పిల్లల్ని ఇస్తున్నందుకు మనం ఎలా పెంచాలో తెలుసా అండి? దేవుడు అది కూడా మనకు తెలీదని దేవుడు ఇగోండి పాత నిబంధనలోని మరి జరిగిన సందర్భాల్ని మనకి చూపిస్తున్నారండి. ఒక హన్నా గారు ఎలా పెంచారో మనకి చూపిస్తున్నారండి. అంటే దీన్ని బట్టి మనము నేర్చుకోవాలండి. మన పిల్లల్ని ఇది మన పిల్లలు అనుకుంటున్నాం. కానీ ఆయన పిల్లలేనండి. ఆయన పిల్లల్ని మన పిల్లలుగా ఆయన పిల్లలుగా మనం పెంచాలండి. పెంచితేనే అప్పుడు మన వివాహం ఘనమైనదిగా అవుతుందండి. ఇంకొకటి చూడండి యునికే. అంటే యునికే ఎవరండి? తిమోతి గారి తల్లండి యునికే గారు. అంటే
యునేకే గారికి తన కుమారుడైన తిమోతికి మంచి పేరుందండి. మంచి పేరుంది. ఆ పేరును బట్టి అతను ఒక దైవభక్తుడండి. దైవభక్తుడయ్యేసరికి యునేకీకి ఎంత భక్తుందో, ఆ భక్తంతా తన కుమారుల్లోకొచ్చిందండి. ఆ కుమారుల్లోకి రావడం అంటే, ఆ భక్తి ఎవరికొచ్చింది? యునేకే తల్లిలోనుందండి. యునేకే తల్లెవరు? లోయి. లోయిలో ఉన్న భక్తి తిమ యునేకేకొచ్చింది. యునేకేలో ఉన్న భక్తి తిమోతి గారికొచ్చిందండి. అంటే ఒకరి నుండి ఒకరికి భక్తి అనేది వెళ్ళిందండి. ఇలాగ ఈరోజు మనము కుటుంబాలుగా ఉన్న మనము, దేవుని పిల్లలుగా అనుకుంటున్న మనము, మనకి దేవుడిచ్చిన గర్భఫలాల్ని, మనలో ఉన్న భక్తి మనము ఏం చేస్తున్నామో ప్రతీది కూడా మన పిల్లలకి తెలియజేయాలండి. మనం బైబిల్ చదివితే వాళ్ళు కూడా మనల్ని చూసి నేర్చుకోవాలి. మనం సువార్త పనుల్లో ఉంటే మనల్ని చూసి వాళ్ళు నేర్చుకోవాలి. వాళ్ళని కూడా మనం దేవుని పనిలో వెళ్ళినప్పుడల్లా మన పిల్లల్ని కూడా వెంట తీసుకొని వెళ్తూనే ఉండాలండి. ఎందుకంటే మరి వాళ్ళు ఎలా నేర్చుకుంటారు? ఎలా చూస్తారు? చూస్తేనే కదండీ నేర్చుకుంటారు. నేర్చుకుంటేనే కదండీ చేస్తారు పని. అలాగే ఈరోజు, ఈరోజు పిల్లలు మరి గర్భఫలాలను ఎంతో మంది దేవుని కొరకు పెంచుతున్నారండి. ఎంతోమంది పెంచుతున్నారు. అలాగే పెళ్లి కా కాని వారు, పెళ్లి అయిన వారు, పెళ్లి కాబోతున్న వాళ్ళు, యవ్వనస్తులు వాళ్ళకి ఇది చాలా మంచి పాఠమండి. ఇది చాలా మంచి పాఠము. కానీ జయశైలి గారు మనకి ఈ యొక్క పాఠాలు తీసి, మన బ్రతుకులకు ఎలా మాదిరిగా ఉండాలా అనేది మనకి ఈ యొక్క పాఠాలు తీసి, ఈ యొక్క పాఠాల ద్వారా మనకి ఈ యొక్క మహాజ్ఞానాన్ని నేర్పిస్తున్నారండి. కానీ ఆత్మీయ తండ్రి గారు చాలా కష్టపడ్డారండి. చాలా కష్టపడ్డారు. ఆత్మీయ తండ్రి గారు మాకు పాఠాలు నేర్పించి అందరికీ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు పాఠాలు నేర్పిస్తున్నారండి. ఎన్నో పాఠాలు తీశారండి. ఎన్నో పాఠాలు తీశారు. బైబిల్‌లో 66 పుస్తకాలే ఉంటే, 66 పుస్తకాల్లో అనేకమైన ప్రతి ఒక్క మాటకి పాఠాలుగా తీసి, ఈరోజు మనందరికీ మనకి జ్ఞానం నేర్పిస్తున్నారండి. ఒక తల్లి ఎలా ఉండాలి, ఒక భర్త ఎలా ఉండాలి, ఒక భార్య ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, ప్రతీది కూడా జయశైలి గారు మరి నేర్పిస్తున్నారండి. మనందరి ఆత్మీయ తండ్రి గారండి. అలాగే వివాహం మరి ఎప్పుడు ఘనమైనదిగా అవుతుంది? వివాహం ఎప్పుడు ఘనమైనదిగా అవుతుందంటే, ఆదాము ఎప్పుడు ఘనమైనదిగా అవుతుంది అని మనం చూసుకున్నట్లయితే, ఆదాము ఆదాము అవ్వలు మరి ఒంటరిగా ఉండుట మంచిది కాదని దేవుడు ఏం చేశారంటే సృష్టి కార్యక్రమాలు చేశారు. మనకందరికీ తెలుసు ఆదికాండం మొదటి అధ్యాయంలో సృష్టి కార్యక్రమాలు అన్నీ ఉంటాయి. మొదటి దినమున ఏం చేశారు? వెలుగును చేశారండి. రెండో దినమున ఏం చేశారు? ఆకాశాన్ని చేశారండి. మూడో దినమున ఏం చేశారు? భూమిని చేశారండి. అది కూడా మంచిదని అన్నారు. నాలుగో దినమున సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలను కూడా చేశారు. అలాగే ఐదవ దినమున ఏం చేశారు? సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను చేశారు. ఆరో దినమున ఏం చేశారంటే భూజంతువులను, పురుగులను చేశారు. చేసి మంచిది అన్నాడండి. అంటే సృష్టి కార్యక్రమాలు అంతా మంచిదిగానే దేవుడు చేసాడు కాబట్టి మంచిదే అన్నారు. మరి రెండో అధ్యాయానికి వచ్చేసరికి నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అన్నారు. ఎందుకంటే మంచిది కాదు? అన్ని సృష్టి కార్యక్రమాలు అన్నీ చేసిన తర్వాత మంచిది అన్న తర్వాత రెండో అధ్యాయానికి వచ్చేసరికి నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని అన్నారండి. అంటే మంచిది కాదంటే ఆదాము ఏం చేసేవారండి? దేవుని పనిలో ఉండేవారు. ఏం పని అంటే అంటే ఏదైనా తోటను సేద్యపరిచేవాడు. అంటే తోటను కాపాడేవాడు. తర్వాత నెక్స్ట్ మరొక పనిలో కూడా ఉండేవారండి ఆదాం గారు. ఏం పని అంటే మరి జీవరాశులకు పేరు పెట్టడం. అంటే 84 లక్షల జీవరాశులకు పేరు పెట్టడం. అంటే ఆదాము గారు ఏ పనిలో ఉన్నారు? ఏ పనిలో ఉన్నారండి? దేవుని పనిలో ఉన్నారు. ఆ పని ఎవరు అప్పచెప్పారు? దేవుడు అప్పచెప్పారు. దేవుడు అప్పచెప్పిన పనిలోనే ఆదాము గారు ఉన్నారు. ఆదాము గారికి సాటి అయిన సహాయము అంటే పనిలో ఉన్న వారికి సహాయం అందించే వాళ్ళు ఉండాలి కదండి. ఒక్కరే చేసుకొని వెళ్ళిపోగలమా?
ఎవరైనా నీరు అందించిన వాళ్ళు ఉండాలి, ఏదైనా కర్ర అందించిన వాళ్ళు ఉండాలి. పక్కన ఏదైనా పని అనుకోని స్లాబ్ అనుకోండి, ఆ! ఆ సిమెంట్ అందించండి అంటారు. లేదా వాటర్ అందించండి, ఐరన్ అందించండి ఇలా అంటారు. అంటే సాటి అయిన సహకారి ఉండాలి. అంటే అప్పుడు మనకి ఇప్పుడు ఆదాము గారు దేవుని పనిలో ఉన్నారు కనుక, ఆయనకి సాటి అయిన సహాయంగాను, ఆయనకి పక్కటెముకలోని ఒక ఎముకను తీసి శ్రీని గారిని నిర్మించి వారిద్దరిని జతపరిచారండి. వారిద్దరిని జతపరిచిన తర్వాత సాటి అయిన సహాయంగాను ఆమె ఉన్నది. ఇప్పుడు 84,00,000 జీవరాశులకి పేరు పెట్టడం అంత ఈజీయా అండి? ఈజీ అంటారా? సులభం అంటారా? లేదండి. చాలా కష్టం అండి. ఎందుకంటే మనకు పుట్టిన పిల్లలు ఒకళ్ళకి, ఇద్దరికి పేర్లు పెట్టాలి అంటే ఎంతో కష్టపడిపోతూ ఉంటాం. ఎందుకంటే ఆ పేర్లు మనకి నచ్చవు. మనం ఎంతమందినో అడుగుతాం. లేదా పెద్ద పెద్ద రాణిల పేర్లు గాని, రాజుల పేర్లు గాని, పెద్ద పెద్ద కోటీశ్వరుల పేర్లు గాని ఎందుకంటే ఆ పేర్లు పెట్టుకుంటారు. ఆ యొక్క పెద్దయ్యాక ఆ యొక్క అంత స్థాయికి వెదుగుతాడు. అంత పేరు తెస్తాడు అని చక్కగా బాగా మంచిగా ఆలోచించి ఇలాంటి పేర్లన్నీ పెడుతూ ఉంటారండి. కానీ ఈరోజు పేర్లు పెట్టే అంత ఇది కూడా అవకాశం లేదండి. ఎందుకంటే పుస్తకం వచ్చేసిందండి. పేర్లు పెట్టుకునే పుస్తకం కూడా వచ్చేసిందండి. కానీ ఆదాము గారు ఎంత కష్టపడి ఉంటాడండి. అంటే ఒకదానికి ఏనుగు అని పెట్టారనుకోండి, ఇంకో దానికి ఏనుగు అని ఉండకూడదు. ఏముండాలి? సింహం ఉండాలి, లేదా పులుండాలి. ఇంకా పెట్టిన పేరే మరొక దానికి పెట్టకూడదు. అంటే ఆదాము గారు ఎంత కష్టపడి ఉంటారో ఒకసారి ఆలోచించండి. ఎంత కష్టపడి ఉంటారో ఆలోచించండి అసలు. చాలా కష్టపడ్డారండి ఆదాము గారు. అలాగే యవ్వన కాలంలో పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. అలాగే మరి అలాగే ఈరోజు పుట్టిన పిల్లలు ఏం చేస్తున్నారండి? ఈరోజు దేవుని కొరకు మనం పెంచాలని మనం అనుకుంటాం. కానీ మరి పిల్లలు చదువులని, విదేశాలని ఇలా వెళ్ళిపోతూ ఉంటారండి. కానీ మన దగ్గర ఉంటారండి. వాళ్ళ చదువులు బట్టి, వాళ్ళ ఉద్యోగాలు బట్టి వాళ్ళు విదేశాలు వెళ్ళిపోతూ ఉంటారండి. కానీ ఈరోజు తండ్రి కడుపు కోత మిగిల్చిపోతుందండి. ఎందుకంటే ఒక పండగలకి రారు. ఒక దేనికి రారు. తల్లిదండ్రులకు ఒంట్లో బాగలేకపోయినా రారు. ఏమంటారండి ఫోన్ చేసి? డాడీ టాబ్లెట్ ఏసుకున్నావా? టిఫిన్ తిన్నావా? ఇప్పుడు ఎక్కడికెళ్తున్నావు? జాగ్రత్త అని ఒక్క ముక్కే చెప్తారండి. అంతేగాని మరి తల్లిదండ్రులని అమ్మో! బాగలేదా? ఇంత కష్టపడి పెంచారే, ఇంత కష్టపడి చూసారే, అమ్మో! నా తండ్రి తర్వాతే నాకు అనేసి ఏ పిల్లలు కూడా రారండి. ఏ పిల్లలు కూడా రారండి చూడ్డానికి. ఈరోజు డాక్టర్లని, ఇంజినీర్లని, పెద్ద 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 ఉద్యోగాలని, విదేశాలు వెళ్ళిపోవడం, ఇవన్నీ చూడడం వల్ల మరి ఈనాడు అటువైపే ఇంకా పిల్లలు అలాగా ఉండిపోతున్నారండి. కానీ ఈరోజు తల్లిదండ్రులని చూడటం లేదండి. అదే పిల్లలు దేవుని వాక్యంతోటి గనుక పెంచి ఉంటే, పెంచామే అనుకోండి, అప్పుడు నెరవేరుతుందండి. చిన్ననాటి నుండి దేవుని వాక్యాన్ని నేర్పించాలండి. పెద్దవాడైనప్పుడు వాడు తొలగిపోడండి. తొలగిపోడు. ఎక్కడికైనా తొలగిపోతాడండి? మనల్ని విడిచిపెడతారా? విడిచిపెట్టదు. ఎందుకంటే దేవుని భయం ఉంటుంది. అమ్మో! నా తల్లిదండ్రులని ఇవుంటాయి, అన్నీ ఉంటాయి. ఎందుకంటే మనము వదిలేసామనుకోండి, చదువులకని వదిలేసామనుకోండి, ఇంక వాళ్ళు మనల్ని పట్టించుకోరండి. పట్టించుకోరు. దేవుని వాక్యం నేర్పిస్తేనండి పెద్దవాడైనా వాడు దాని నుండి తొలగిపోడు. పరలోకపు తండ్రి ఇష్టాన్ని, అలాగే భూమి మీద ఉన్న తల్లిదండ్రుల ఇష్టాన్ని కూడా వారు నెరవేరుస్తూ ఉంటారండి. ఇంకొక మాట చూద్దామండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 20వ వచనం. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును, బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును. ఏండి? మళ్ళీ ఒకసారి చదువుతున్నానండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 20వ వచనము. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును. ఏమండి? జ్ఞానం గల కుమారుడట తండ్రిని సంతోషపెడతాడట అండి. మరి బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరిస్తాడట. అంటే గనుక పిల్లల్ని చిన్ననాటి నుండి ఉగ్గుపాలుతోనే దేవుని సంకల్పాన్ని, దేవుని ప్రేమని తెలియజేస్తే, ఏమండి? దేవుని సంకల్పాన్ని గాని, దేవుని ప్రేమను గాని తెలియజేస్తే, ఈ సృష్టి అంతా మన కోసమే ఎంత ప్రేమ చేత మరి ఇచ్చిన దేవునికి కన్నతండ్రిని అన్ని
అన్నీ, అన్నీ తప్పనిసరిగా మరి గుర్తుపెట్టుకుంటారండి. ఈరోజు అంటే జ్ఞానం గల కుమారుడు, దేవుని వాక్యం నేర్చుకున్న కుమారుడు అంటే చిన్ననాటి నుండి బాలుడు నడవవలసిన త్రోవలు మనం నేర్పించామనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందండి? జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపెడతాడండి. అదే బుద్ధిహీనుడు వాక్యము వినిపించనివ్వకుండా, వాక్యంలో పెంచకుండా, మనము మన కుమారుల్ని ముద్దు చేసుకుంటూ, బుజ్జగిస్తూ పెంచామే అనుకోండి, అప్పుడేం చేస్తాడట? తల్లిని తిరస్కరిస్తాడటండి. తల్లిని తిరస్కరించడం, తండ్రిని తిరస్కరించడం ఈరోజు మనం ఎన్నో చూస్తున్నామండి. ఎన్నో చూస్తున్నాం, ఎన్నో వింటున్నాం. ఏండి? ముసలోళ్ళని ఎన్నో యూట్యూబుల్లో కూడా చూస్తూ ఉంటాం. ఏంటి ఎన్నో మనము జాన్సన్ అన్నయ్య గారి పాటల్లో కూడా ఎన్నో చూస్తుంటాం. నా పిల్లలు నన్ను విడిచిపెట్టేశారు, నన్ను అనాథాశ్రమంలో అప్పజెప్పేశారు అని అలాగా తల్లి ఏడుస్తూ ఉంటదండి. ఒక ముసలోళ్ళు, ఇద్దరు ముసలోళ్ళు వాళ్ళ పిల్లలు విడిచిపెట్టేశారు. వాళ్ళ పిల్లలు విడిచిపెట్టేశారు. మా పిల్లలు విడిచిపెట్టేసారండి. మేమెంత చూసామండి. మేమెంత పెంచామండి. ఏదడిగితే అదే కొన్నామండి. ఏదడిగితే అలిగిసినా మేము తిన్నా, తినకపోయినా వాళ్ళ కోసమే చదివించి, కష్టపడి మా రక్తాన్ని ధారపోసామండి అని తల్లిదండ్రులు ఎంతో బాధపడుతూ ఉంటారండి. బాధపడుతూ ఉంటారు. ఏడుస్తూ ఉంటారు. ఏండి? ఆ వయసులో వాళ్ళేదో ఆదుకుంటారనే కదండీ ఎంతో కష్టపడి చదివిస్తారు పిల్లల్ని. ఎంతో కష్టపడి పెంచుతారు అల్లారు ముద్దుగా. ఒకళ్ళేసుకునేది నువ్వేసుకోకూడదు నాయనా. ఒకళ్ళు కొనుక్కునేది నువ్వు కొనుక్కోకూడదు. అంటే ఎంత రిచ్‌గా ఆలోచిస్తారండి తమ పిల్లల కోసం. ఏండి? మన పిల్లల కోసం ఇది కావాలంటే అలాగే నాన్న తెచ్చిస్తాను నాన్న. ఒక తండ్రి అండి బండి కావాలని కుమారుడు అడిగితే బండి పోనీ అప్పో సప్పో పొలం బండి కొనేసిస్తే అండి ఆ నైటే యాక్సిడెంట్ అయిందట. బండుంది. కుమారుడు లేడండి. ఇది న్యూస్‌లో వచ్చింది. చూసారు కదండీ మీరు. అంటే పిల్లలు ఏమడిగినా ఇవ్వడానికి సిద్ధపడతారండి తల్లిదండ్రులు. తన రక్తాన్ని కూడా ధారబోస్తారండి. తన అవయవాలు అమ్మేదానికి కూడా సిద్ధపడతారండి. అలాంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారండి. ఎందుకంటే పిల్లల్ని పిచ్చిగా ప్రేమిస్తారండి. పిచ్చిగా ప్రేమిస్తారు. పిచ్చిగా నమ్ముతారండి. కానీ దేవుడు మాత్రం ఏమంటున్నారో తెలుసా? పిల్లల్ని నా కొరకు పెంచండి. మీరు ఏం చేస్తున్నారు? జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెడతాడట. ఎప్పుడో తెలుసా అండి? మీరు చిన్ననాటి నుండి వాక్యంలో పెంచారనుకోండి, పెద్దయ్యాక తప్పిపోడు. అప్పుడేమవుతాడో తెలుసా అండి? గుమ్మముల ముందు వాదిస్తాడు. పెద్ద వాక్యోపదేశకుడు అయిపోతాడు. ఏవండి? అప్పుడు ఎంత సంతోషం అండి! అమ్మో! నా కొడుకుని వాక్యోపదేశకుని చేశాను, దైవ సేవకుని చేశాను అని ఎంత ఆనందం ఉంటదండి. అదే ఇలాగా అడిగిందల్లా ఇచ్చామనుకోండి మన పిల్లలకి, అప్పుడు మనల్ని ఏం చేస్తారు? తిరస్కరిస్తారు. తిరస్కరిస్తారండి. తోసివేసేస్తారు. గుండెల మీద తన్నేస్తారు. అలా తయారవుతాయండి. మనం పెంచుకున్న విధంగానే మన పిల్లల్ని ఉంచాలండి. మన స్థాయిని మించి వెళ్ళకూడదండి. ఎందుకంటే మన పిల్లలకి మనము ఏది పెడితే అదే తినాలి. వాళ్ళ ఇష్టానుసారం ఇచ్చామనుకోండి, ఇంక మన చేయి జారిపోయినట్టేనండి. ఇంక మన మాట వినలేనట్టే. మనల్ని ఎప్పుడో ఒక రోజు తిరస్కరిస్తాడని మనము గుండెల మీద రాసేసుకోవాలండి. గుండెల మీద రాసేసుకోవాలి. ఇంకోటి చూడండి. ఇంకొక మాట చూడండి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనము. తేజస్సునకు తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే, వాన వెలసిన తరువాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. అంటే దేవుని వాక్యము, దేవుని వాక్యం పాటించగలము. అందుకే ఆనాడు ఇశ్రాయేలీయులకు కూడా దేవుడు ఏమంటున్నారు తెలుసా? అంటే నీ బాల్య దినములందే సృష్టికర్తకు స్మరణం తెచ్చుకొనుము. నీ బాల్య దినములు అందే అంటే నువ్వు ఉన్నప్పుడే బాల్య దినములలో ఉన్నప్పుడే నీ సృష్టికర్తని స్మరణం తెచ్చుకోవాలట. ముసలివైపోయినప్పుడు తెచ్చుకోగలమా అండి? దేవుని పని చేయగలమా అండి? చేయలేమండి. కొంచెం వయసొచ్చింది అనగానే 40 దాటిందంటే చాలండి. ఇంకా రోగాలు, ఇది నొప్పి, అది నొప్పి, కాళ్ళు నొప్పి, తలనొప్పి, ఇంకా షుగరు, బీపీ, ఇంకా కొలెస్ట్రాలు, గ్యాస్ట్రిక్‌లు ఇవన్నీ. ఇంక అప్పుడు దేవుని పనికి ఎళ్ళగలమా అండి? దేవుని పని చేయగలమా? ఏదో ఒకటి రోగం చెప్తాము. ఏదో ఒకటి సాకు చెప్తాము. దేవుని మందిరానికి వెళ్ళాలంటే ఏదో ఒక సాకు. సాకులు మాత్రం రెడీగా ఉంటాయండి. ఏదో ఒకటి చెప్పడానికి. ఏవండీ? కానీ
బాల్య దినములందే నీ సృష్టికర్తకు స్మరణం తెచ్చుకొనుము. అంటే బాల్యంలో ఉన్నప్పుడే దేవుని గురించి అప్పటి నుండే ఆలోచించాలండి. మరి జయశైలి గారు ఒక మాట ఎప్పుడు చెప్తుంటారండి మా ఆత్మీయ తండ్రి గారు. సారీ, మన ఆత్మీయ తండ్రి గారు. ఏమంటారంటే, ప్రార్థన చేయలేదే మా అమ్మ భోజనం పెట్టేది కాదు. అంటే చిన్నప్పుడేనట. బా భోజనం పెట్టేది కాదు. అలాగే వాక్యం చదవకపోయినా, బైబిల్ చదవకపోయినా భోజనం పెట్టారు కాదు. అంటే అంత కఠినంగా ఉన్నారు కాబట్టి ఈరోజు మనకి ఆత్మీయ తండ్రిగా ఈరోజు మనకి మన ముందు ఉన్నారండి. ఏవండి? మన పిల్లల్ని కూడా ఈరోజు మనము అలాగే ఉండాలండి. మనం ఇప్పుడు పోన్లే ఏడుస్తుంది కదా అని జాలి చూపించకూడదండి. చూపించామా మన కంట్లో మరింకా కారం కొట్టేస్తారండి కాళ్ళు. ఇంకా వాళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే, అమ్మో! నాకు నిద్రొచ్చేస్తుంది. స్కూల్ నుండి రాగానే ఏం చేస్తామండి? మనం భోజనం పెడతాం. అమ్మో! అలిసిపోయారు కదా! పాపం ఏడుస్తున్నారు అని వదిలేస్తాం. అలా ఎప్పుడు వదలకూడదండి. ఎందుకంటే మన ఆత్మీయ తండ్రి గారు ఎలా అయితే ఈరోజు వాక్యోపదేశుడిగా ఎంత దైవ సేవకుడిగా ఈరోజు మనందరికీ వాక్యాన్ని నేర్పిస్తున్నారంటే దానికి కారణం ఎవరండి? ఆ రోజు ఆళ్ళ అమ్మగారు అంత కఠినంగా ఉండబట్టే కదండీ! ఈరోజు మనందరికీ వాక్యాన్ని అందించగలిగారు. మనల్ని అందరిని రక్షించగలిగారు. అవునా? ఈరోజు మనము ఇంకా మనకి పుట్టబోయే పిల్లలు అంటే మన పిల్లలకి పెళ్ళయ్యే పిల్లలనైనా మనము అంత కంట్రోల్‌గా చేయాలండి. చేసుకున్న వారైనా, చేసుకోబోయే వారైనా, పుడుతున్న వారైనా ఎవరైతే ఉన్నా ఈ ఇప్పటి నుండైనా పర్వాలేదు. పిల్లల్ని వాక్యంలో పెంచాలండి. ఆర్‌బీసీ అలాగే ఉంది. పెద్ద పిల్లల్ని కూడా వాక్యంలో జాయిన్ చేసి వచ్చండి. ఈరోజు జాబులని, చదువులని ఇవన్నీ వేస్ట్ అండి. ఎప్పుడో రోజు మనల్ని తిరస్కరించేస్తారు. వాళ్ళకొక స్థాయి వచ్చిందంటే చాలు మనల్ని తిరస్కరిస్తారు. మన మాటలను ఎక్కిరిస్తారు. మన పద్ధతులను ఎక్కిరిస్తారు. అదే దేవునిలో ఉంటే దేవుని మాటలు నేర్పిస్తే ఎంత బావుంటదండి. పిల్లలు ఎంత మంచి లక్షణాలు ఉంటాయండి. యేసుక్రీస్తు వారిలా ఉంటారు. పౌలు గారిలా వాక్యం చెప్తారు. ఏవండీ? ఎన్ని ఎన్నుంటాయండి. జాలుంటది, దయ ఉంటది, కనికరం ఉంటది. ఇంకా నెక్స్ట్ మనకేం బాలేపోయినా మన పక్కనే ఉంటారు. ఏవండీ? దేవునిలో పెంచాలండి పిల్లల్ని. ఇంకొక మాట చూడండి, ద్వితీయోపదేశ కాండం 6 అధ్యాయము 6 వచనం చూడండి. నేను ఇ నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలను నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకును వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండినప్పుడును, త్రోవను నడిచినప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అలాగే సామెతల గ్రంథం 22 అధ్యాయం 6 వచనం కూడా చూడండమ్మా. చదవండి. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. చిన్ననాటి నుండి చూడండి దేవుడు ఏం చెప్తున్నారు. చిన్ననాటి నుండి పిల్లలనట దేవుని వాక్యంలోను, దేవుని జ్ఞానంలోను కూర్చోబెట్టాలటండి. కూర్చోబెడితే వారట తొలగిపోరటండి. తొలగిపోరు. వారికేం చేయాలట? పడుకున్నప్పుడు, లేచినప్పుడు, కూర్చున్నప్పుడు దేవుని వాక్యం నేర్పించాలటండి. పెద్దవాడైనప్పుడు పెద్దవాడయ్యేసరికి మేధావి అయిపోతాడండి. మరింకా అంతలా నేర్పించిన తర్వాత ఎలా మర్చిపోతాడండి? చిన్ననాటి నుండి వాక్యం నేర్పించుతున్నాము. కూర్చున్నప్పుడు గాని, లేచినప్పుడు గాని, పడుకున్నప్పుడు గాని, ఏవండీ? నిద్ర లేచినప్పుడు గాని నేర్పిస్తున్నామనుకోండి, ఇక ఎలా మర్చిపోతాడండి? మర్చిపోతాడా దేవుని జ్ఞానాన్ని? మర్చిపోడండి. పెద్దవాడయ్యేసరికి మేధావి అయిపోతాడండి. ప్రపంచానికి శాసించే విధంగానే తయారవుతాడండి. అంతేకాని వివాహం అనేది దేవుడు ఘనంగా ఎంచాడండి. ఎందుకు వివాహం ఘనమైందన్నాడు? కానుక నిష్కళంకమైంది. ఎందుకంటే మీ పిల్లలు మీ గర్భం నుండి వచ్చే పిల్లల్ని దేవుని కొరకు పెంచితే ఘనమైంది అని అంటున్నారండి. ఎప్పుడు ఘనమైంది అవుతుందో తెలుసా? మన పిల్లల్ని మనకిచ్చిన దేవుడు గర్భఫలాల్ని ఆయన కొరకు పెంచితేనే అప్పుడు ఘనమైందిగా అవుతుందండి. దేవుని సంకల్పాన్ని నెరవేర్చే వారిగా అవుతామండి. వివాహం ద్వారానే మరి దేవుడు భార్యాభర్తలను జతపరచగలడు. కానీ దేవుని సంకల్పం కూడా నెరవేరుతుంది. ఆ యొక్క బంధాన్ని జతపరిచాడు. జతపరిచిన బంధం మరి ఇద్దరు మరి ఆ యొక్క గర్భఫలాన్ని ఎవరి కోసం పెంచాలండి? దేవుని కోసం పెంచాలండి. దేవుని కోసం పెంచండి అని చెప్తున్నారు. పెంచండి అంటున్నారు. ఒకరికొకరు సహకారులుగా ఉండాలి. సాటి అయిన సహకారులుగా ఉంటూ
ఉంటూ భార్యాభర్తల ధర్మాన్ని పాటిస్తూ నా గర్భఫలాలను కూడా ఆయన కొరకు పెంచమని చెప్తున్నాడండి. ఇంకొక మాట చూడండి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 3, 4 వచనములు చూడండి. భర్త అపో- భార్యకును భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపవలెను. భర్తకే గాని భార్యకు తన దేహం పైన అధికారం లేదు. అలాగున భార్యకే గాని భర్తకు తన దేహం పైన అధికారం లేదు. అంటే దేవుడు భార్యాభర్తల బంధాన్ని ఎంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందో చూసారా? వారు ఒకరి ధర్మం ఒకరును నెరవేర్చాలటండి. ఒకరికొకరును సహకారులుగా ఉండాలటండి. అంటే ధర్మాన్ని పాటిస్తూ సహకారులుగా ఉంటూ వీరిద్దరూ దేవుని చిత్తాన్ని జరిగించాలటండి. ఈరోజు వివాహం చేసుకుంటున్నారు. చేసుకుని ఇప్పుడు మనం ఎన్నో చూస్తుంటామండి. ఎందుకంటే వారి యొక్క ధర్మాన్ని విడిచిపెడుతుంటారండి. ఎలా తెలుసా? పెళ్ళైన 3వ రోజే విడాకులని కోర్టుల చుట్టూ, పోలీసుల చుట్టూ, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉన్నారండి. పల్లెటూరులో అయితే గ్రామాలు పెట్టిస్తారండి, పంచాయతీలు పెట్టిస్తారండి. అంటే వీళ్ళకి వివాహం అనేది అర్థం కాలేదండి. ఈ యొక్క ధర్మాన్ని, దేవుడు జతపరిచిన బంధాన్ని వీరిద్దరూ ఏం చేస్తున్నారంటే అర్థం చేసుకోకుండా వేరైపోతున్నారండి. ఏమంటారంటే మై చాయిస్ అంటారండి. అంటే ఈరోజు పెళ్ళయింది కొత్తగా, కొత్తగా అలవాటు అవుతుంది కదా అని అనుకుంటారండి. ఒక భర్త అలా అనుకుంటాడు. కానీ భార్య నేను ఏం చేస్తున్నా భర్త ఏమీ అనుకోవట్లేదు. అయితే నేను ఇలాగే ఉంటాను అనుకొని భార్య ఇలాగే ఉంటుందండి. కానీ అందుకే దేవుడు జ్ఞానం కలిగి కాపురం చేయమన్నారండి. ఏం చేయమన్నారు? జ్ఞానం కలిగి కాపురం చేయమన్నారు. ఇక్కడ చూడండి, భర్త భార్యకును అలాగనే భార్య భర్తకును వారి వారి ధర్మములను నడుచుకునవలెను. ఎవరి ధర్మాలు వాళ్ళు నడుచుకోవాలండి. నువ్వు కోస్తేనే నేను వండుతాను, నువ్వు గిన్నెలు తోమితేనే నేను వంట వండుతాను, ఇలాంటి మాటలు ఆడకూడదండి. భార్య చేయవలసిన ధర్మం భార్య చేయాలండి. భర్త చేయవలసిన ధర్మం భర్త చేయాలి. అంతేగాని పోన్లే మా భార్య ఎంత ప్రేమించినంత మాత్రాన ఎప్పుడు మనము ప్రేమించారు కదా, నాకు సేవలు చేస్తారు కదా, ఇంకా అదే పనిగా భార్య పెట్టుకోకూడదండి. దేవుని చిత్త ప్రకారం బ్రతకాలి. అలాగే ఇంకొక మాట చూడండి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం చూడండి. తక్కిన అపోస్తలుల వలె ప్రభు యొక్క సహోదరుల వలెను కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకుని తిరుగుటకు మాకు అధికారం లేదా? అధికారము లేదా అంటే దేవుడి చిత్తాన్ని జరిగించాలి కదండి. ఇప్పుడు మనము మరి దేవుడు వివాహం ఎందుకు ఘనమైంది అంటే ఆ యొక్క ఘనమైంది ఎలా అవుతుందో చూడండి. కేఫా వలె అంటే ఇక్కడ పేతురు గారు, కేఫా అంటే పేతురు గారండి. ఇంకా కేఫా అంటే రాయి అని కూడా అంటారండి. పేతురు గారు వీరంతా విశ్వాసులైన భార్యలను వెంట పెట్టుకుని ఎక్కడికి వెళ్తున్నారండి? సువార్త పనిలో తిరుగారు. సువార్త పనిలో వెళ్ళారండి. అదే దేవుని పనిలో సాటి అయిన సహకారులుగా దేవుని పనిలో ఉన్నారండి. అలా భార్య భర్తలు ఇరువురును జతపరచడం జరిగిందండి. మరి వీరు ఇద్దరు కూడా దేవుని పనిలో ఉన్నారండి. వీరు దేవుని పనిలో ఉండడమే కాదండి, వీరు పిల్లల్ని కూడా దేవుని కొరకు పెంచాలండి. ఆ యొక్క బాధ్యత ఎవరికి అప్పచెప్పారండి? ఏమండి? వీరిద్దరూ జతపరిచిన ఈ యొక్క జంట దేవుని పనిలో ఉండాలి. అలాగే ఇంకా పిల్లల్ని కూడా దేవుని పనిలోనే పెంచమనే బాధ్యత ఎవరికి ఇచ్చారో చూడండి. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం చూడండి. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం చూడండి. కాబట్టి యవ్వన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇయ్యకుండవలెనని కోరుచున్నాను. చూడండి, కాబట్టి యవ్వన స్త్రీలు ఏం చేసుకోవాలట? వివాహం చేసుకోవాలటండి. వివాహం చేసుకున్న తర్వాత ఏం చేయాలట? పిల్లల్ని కనాలటండి.
పిల్లల్ని కన్న తర్వాత ఏం చేయాలట? గృహ పరిపాలన చెయ్యాలి. నిందించుటకు విరోధికి అవకాశమే ఇవ్వకూడదు. ఇవ్వకూడదు అని ఇంకా స్త్రీలకు వారి ధర్మాలను నేర్పించాలని చెప్తున్నారండి. అంటే స్త్రీ ఇప్పుడు ఏం చేస్తుందండి? 50, 40 వచ్చినా వివాహం చేసుకోవట్లేదు. పిల్లల్ని కనట్లేదు. ఏండి గృహ పరిపాలన చేస్తుందా? లేదండి. ఉద్యోగం ఉందనుకోండి, ఇంకా నా ఇష్టం అంటది. అదే గృహ బా ఇప్పుడు బాగా ధనవంతురాలు పిల్ల అనుకోండి, మాట వింటుందా? ఏమైనా పని చేస్తుందా చెప్తే? చేయదండి. ఎందుకంటే దేవుని జ్ఞానము లేదు కదండీ! అదే దేవుని జ్ఞానం ఉన్నదనుకోండి, ఆమె ఏ పనైనా చేయగలుగుతదండి. గృహ పరిపాలన చేయగలుగుతదండి. ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కూడా గృహ పరిపాలన చేయరండి. ఏమంటే ఆఫీస్‌కి వెళ్ళిపోవాలి. టైం అయిపోతుంది. మరి ఇల్లు ఎలా ఉన్నా పర్వాలేదు. పిల్లలు ఎలా ఉన్నా పర్వాలేదు. ఏం తింటున్నారు? ఏం వేసుకుంటున్నారు? ఇల్లు ఎలా ఉంది? అనేది కూడా ఏమీ పట్టించుకోరండి. అలాగే మరి ఈ యొక్క స్త్రీలు ఈ గృహ పరిపాలన చేయమని దేవుడు అందుకే చెప్తున్నారండి. ధర్మం నెరవేర్చాలని చెప్తున్నారు. మరొక మాట చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. స్త్రీలరా ప్రభువునకు స్త్రీలు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంగమునకు శిరస్సయున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. చాలమ్మా. అంటే ఇక్కడ ఇక్కడ ఏమంటున్నారు? స్త్రీలారా ప్రభునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. అంటే ఈరోజు ఎంతమంది లోబడుతున్నారండి? పురుషులకు, తమ సొంత పురుషులకు లోబడుతున్నారా? మనందరికీ తెలుసు ఎంతమంది లోబడుతున్నారో, ఎలా బ్రతుకుతున్నారో మనందరికీ తెలుసు. ఏ? అలాగే క్రీస్తు సంగమునకు శిరసై ఉన్నారు. పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తు క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. అంటే పురుషుడు కూడా తన ధర్మాన్ని గూర్చి ఇక్కడ చెప్తున్నారండి. పిల్లలు ప్రభు యొక్క శిక్షణలోను బోధనలోను పెంచండి. బాధ్యతలు ఇంకను మరి ఉన్నతముగానే కలిగి ఉండాలి అని చెప్తున్నారండి. ప్రభు వాక్యం ఏం చెప్తుందంటే పురుషులకి లోబడి ఉండమంటున్నారండి. ఎందుకంటే భార్యకు శిరస్సు ఎవరండి? పురుషుడు. పురుషుడికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారికి శిరస్సు ఎవరు? తండ్రి అయిన దేవుడు. అంటే ఈరోజు భార్యలు, స్త్రీలు భర్తలకి లోబడుతున్నారా? ఏమని పిలుస్తారండి? పేరెట్టి పిలుస్తారు. ఇంకా ఇంకా ఏవేవో పేర్లెట్టి పిలుస్తారు. ఒరేయ్ అంటారు, ఇలా అంటారు. అంటే అంటే అసల మన మనం ఎలా పిలాలి? దేవుని పిల్లలమైన మనము ఎలా పిలాలి? శారా గారు చెప్పారు. ఏమని చెప్పారు? యజమాని. అబ్రహాం గారిని ఏమని పిలిచేవారు? యజమానుడా అని పిలిచేవారు. యజమాని అని పిలిచేవారు. అంటే ఈరోజు అలా పిలవడానికి నోమోషా? నోమోషా? లేదండి. ఎందుకంటే మరి ఉద్యోగం చేసేటప్పుడు మరి డ్యూటీలోనే సార్ అంటారు. యజమాని అంటారు. అంతేనా? ఉద్యోగం చేసే వాళ్ళని అలాగేనా పిలుస్తారు? ఏవండి? సార్ అంటారు, గురువుగారు అంటారు, మేడం అంటారు. ఏవండి? భర్తని పోషించే వారిని, కష్టపడి నిన్ను జీవితాంత కాలం నిన్ను పోషించేవాడిని యజమాని అని పిలవడం తప్పా? నోమషా? ఎందుకండి? దేవుడే చెప్తున్నారండి. యజమాని అని పిలవమని. యజమాని అని పిలవమంటున్నారు. ఈరోజు ఒరేయ్, గిరే పేరెట్టి పిలిచేస్తున్నారు. ఏంట్రా, ఆంట్రా అంటున్నారు. కానీ దేవుడు అలా చెప్పారా అండి? చెప్పలేదండి. దేవుని పిల్లలమైన మనము ఒక్కొక్కటి మార్చుకోవాలండి. మనకిచ్చిన 66 పుస్తకాల్లో ఇవ్వబడిన మాటలను ప్రతీదీ ఆజ్ఞగా తీసుకోవాలండి. తీసుకొని మన బ్రతుకులను మార్చుకోవాలి. మన మాట తీరును మార్చుకోవాలి. మన పద్ధతులను మార్చుకోవాలి. దేవుని పిల్లలుగా, దేవుడికి పేరు తెచ్చేవారిగా మనకిచ్చిన గర్భఫలాలను దేవుని కొరకు పెంచాలండి. పెంచాలి. అందుకే కదండీ మనకి మన కన్నతండ్రి ఎక్కడున్నారండి? పరలోకంలో ఉన్నారండి. ఆయన మనకు ఒక లేఖ రాశారండి. ఆ లేఖే 66 పుస్తకాలు గల మహా జ్ఞాన గ్రంథం అండి. మన విదేశాల్లో ఉన్న పిల్లలు లెటర్ రాస్తారు. నాన్న ఇక్కడ మేము ఇలా ఉన్నాము. మీరక్కడ ఎలా ఉన్నారు? అనేసి ఏం తిన్నారు? ఎలా ఉన్నారు? మంచి బుద్ధులు ఒక తండ్రి దూరంగా ఉన్న తండ్రి పిల్లలకి ఎన్ని మంచి బుద్ధులు చెప్తారండి. నాన్న ఎవరితో మాట్లాడొద్దు. జాగ్రత్తగా ఉండు. రోడ్డు మీద తిన్నంగా నడవద్దు. లెఫ్ట్ నడు, రైట్ నడు. అంతేగాని మధ్యలో నడవద్దు. స్కూలుకి వెళ్ళేటప్పుడు ఎవరు ఇచ్చింది తీసుకోవద్దు.
అని ఎన్ని జాగ్రత్తలు చెప్తామండి మనము. మన పిల్లలు స్కూల్‌కెళ్ళినా, కాలేజీకెళ్ళినా, ఆఫీస్‌కెళ్ళినా ఏండి అత్తవారింటికెళ్ళినా అమ్మ జాగ్రత్త. మా పేరు చెడ్డ పేరు తేవద్దు. నువ్వు చెడ్డదానివి అవ్వద్దు. మంచిగా ఉండు. వాళ్ళ మాట విను అని ఎన్ని మాటలు చెప్తామండి. అలాగే దేవుడు మనకు 66 పుస్తకాల మహా జ్ఞాన గ్రంథంలో ప్రతి ఒక్క మాట కూడా రాసి ఇచ్చారండి. ఇచ్చారు. ఎందుకిచ్చారో తెలుసా? ఎందుకిచ్చారు? ఆయనకు మనం పిల్లలం కదండీ! మనం ఎలా ఉండాలా అనేది తండ్రి రాసిచ్చారండి. ఎలా ఉండాలా అనేది రాసిచ్చారండి. అలాగే ఈరోజు భూమి మీద మనము చదువుకుంటున్న ప్రతి ఒక్క మాటను బట్టి మనము దేవుని ప దేవుని మాట ప్రకారం మనం బ్రతకాలండి. బ్రతికితేనే పిల్లలమవుతాం. దేవుని పిల్లలమవుతామండి. దేవుని పిల్లలమవుతాం. ఇంకొక మాట చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25వ వచనము. పురుషులారా మీరును పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా చాలమ్మా. అంటే దేవుడు భార్యాభర్తలను బంధం గూర్చి ఎన్నో జాగ్రత్తలు ఈ యొక్క గ్రంథాల్లో బైబిల్ గ్రంథంలో వ్రాయించారండి. ఎందుకంటే దేవుడు దేవుడి సంకల్పం ఆయన సంకల్పం నెరవేరాలి. ఆయన కోరిక నెరవేర్చాలి. కాబట్టి దేవుడు మనకి ఎన్నో మాటలను ఎలా ఉండాలి, భార్య భర్తకు లోబడి ఉండాలి, జ్ఞానం కలిగి కాపురం చేయాలి. ఇవన్నీ దేవుడు ఎన్నో మాటలను రాయించారంట. కానీ ఈరోజు భార్యాభర్తలు బంధం వెనుక ఉన్న దేవుని ఆలోచన ఏంటి అనేది మర్చిపోయారండి. అసలు వివాహం అనేది ఎందుకో కూడా చేసుకుంటారు కానీ ఎందుకో కూడా తెలియలేదండి. ఎందుకంటే దేవుని సంకల్పం నెరవేర్చాలని, ఆయన కొరకు పెంచాలని, అప్పుడే మనం ఎప్పుడైతే దేవుని ఇచ్చిన పిల్లల్ని దేవుని కొరకు పెంచుతామో అప్పుడేనండి మన వివాహం ఘనమైనది. మన వివాహం ఘనమైనది. ఏండి? మనం దేవుని కొరకు మన పిల్లల్ని పెంచితే అప్పుడు మన వివాహం ఎందుకు ఘనమైందో అప్పుడు అర్థమవుతుందండి. మరి ఈరోజు మనము వివాహాలు చేసుకుంటున్నాం. కానీ ఈరోజు వివాహం అనేది అర్థమైంది ఎందుకు ఘనమైంది అనేది. కాకపోతే అన్ని విషయముల కంటే ఘనమైంది అంటే ఘనమైందండి. కానీ ఆయన ఇచ్చిన గర్భఫలాలను ఆయన కొరకు పెంచితే ఇంకా ఘనమైందండి. ఇంకా ఘనమైంది. కనుక ఈరోజు ఈ లోకంలో మరి ఈ యొక్క దేవుడు గర్భఫలాలను ఇస్తున్న ప్రతి ఒక్కరు కూడా మరి లోక చదువుల కోసం, లోక వాటి కోసమే మరి పెంచుతున్నారండి. కానీ వివాహం ఎంత ఘనమైందనేది కూడా ఎవరికీ తెలియలేదండి. ఎందుకు పిల్లలు కావాలనుకుంటున్నారో కూడా తెలియదండి. ఎందుకు పెంచాలనేది కూడా తెలియట్లేదండి. కానీ దేవుడు ఇన్ని మాటలు రాశారండి. దేవుడు ఎన్నో మాటలు రాశారు. ఎన్ని మాటలు మన కోసమే రాశారండి. మనం ఎలా ఉండాలి అనేది. అన్ కానీ ఈరోజు ఈ లోకంలోని వివాహాలు చేసుకుంటూ, విడాకులు తీసుకుంటూ, మరి వారి జీవితాన్ని వృధాగా ఇలాగా అంటే వాళ్ళు ఏంటంటే నాశనం చేసేసుకుంటున్నారండి. నాశనం చేసేసుకొని దేవుడిచ్చిన గర్భఫలాల్ని వాళ్ళ యొక్క మధ్యలో ఉన్న తగువుకి మరి ఆ యొక్క గర్భఫలాల్ని ఎక్కడో విడిచిపెట్టేస్తున్నారండి. పుట్టిన వారిని వదిలించుకుంటున్నారండి. నువ్వు పెంచుకుంటావా? నువ్వు పెంచుకుంటావా? నాకు వద్దు అంటే అనాథాశ్రమంలో జాయిన్ చేసేస్తున్నారండి. అంటే మరి వీరికి తెలిసిందా అండి? వివాహం యొక్క ఎంత ఘనమైందో, కానుపుడు ఎంత నిష్కళంకమైందో, గర్భఫలాలు ఎవరి కొరకు పెంచాలో అనేది తెలుసంటారా? తెలీదంటారా అండి? ఈరోజు మనకి తెలిసిన ఈ విధానాన్నైనా మనము దేవుని కొరకు పెంచాలని మరి ఈ కొద్ది మాటలు విన్న మీ అందరికీ కూడా మరి క్రీస్తు నామమున వందనములు తెలియజేసుకుంటున్నానండి. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా కన్న తండ్రి, దయగల దేవా నాయన తండ్రి, ఇగో నాయన వివాహం ఎందుకు ఘనమైందో అనే పాఠాన్ని నాయన చెప్పాను తండ్రి. నీ పిల్లలకి నాయన అర్థమయ్యేటట్టు సహాయం దయచేయండి తండ్రి. తండ్రి ఇగో నాయన ఇంకా బాగా నేర్చుకుని చెప్పుటకు నాకు అవకాశం దయచేయండి తండ్రి. మాకెంత మంచి మాటలు నేర్పిస్తూ మా ఆత్మీయ తండ్రి గారికి నాయన ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని, ధైర్యాన్ని ఇవ్వండి తండ్రి. తండ్రి ఇదిగో నాయన తండ్రి నీ మాటలు నాయన తండ్రి విని గ్రహించి ఆలోచన దయచేయండి నాయన. ఇంకా నాకు చెప్పుటకు అవకాశం దయచేయండి. నా నోటికి వాక్యాన్ని ఇవ్వండి తండ్రి. ఇస్తారని నమ్ముచు ఈ ప్రార్థన నాయన మీ కుమారుడైన మా యేసుక్రీస్తు అనే పుణ్యపాదాలు పట్టుకొని ఈ యొక్క ప్రార్థనని సమర్పించుకుంటాం మా కన్న తండ్రి. ఆమేన్.
తండ్రి.